నిన్న ఎపిసోడ్లో పవన్ కళ్యాణ్ చూస్తే నాకు పాపం అనిపించింది అబ్బా. చాలా బాధ వేసిపోయింది. పవన్ కళ్యాణ్ ఏడుస్తుంటే చాలా జెన్యున్గా ఉంది. చాలా తనకు బాధపడడం గల కారణం కూడా ఉంది, తన కోపడడం గల రీజన్ కూడా ఉంది. పవన్ డిమాండ్ పవన్ వచ్చినప్పుడు తను లేచి వెళ్ళిపోవడానికి కారణం ఉంది అని, రీతు వచ్చి చెయ్యి మీదనేసినప్పుడు చెయ్యి తీయని అనడానికి కూడా రీజన్ పర్ఫెక్ట్ ఉందబ్బా. కోపడడం తప్పలేదు, అలాగే ఉండాలి. ఆ అగ్రెసివ్నెస్ అలా కంటిన్యూ అయితే పవన్ కళ్యాణ్ అది ఎక్కడికో వెళ్ళిపోతారు. అది ఎలివేషన్ అక్కడ వెళ్ళిపోతుంది, పైకి వెళ్ళిపోతుంది ఒకసారి. సో చెప్దాం అసలు ఏం జరిగింది ఏంటి అనేది. మొత్తం లైవ్లో కూడా కొన్ని ఉన్నాయి, అవి కట్ చేశారు. లైవ్లో అవి కట్ చేయడం వల్ల మనకి ఎపిసోడ్ చూసిన చాలామందికి అర్థం కాదు అసలు ఏం జరిగింది, ఎందుకు ఈ అబ్బాయి ఎంత కోపడుతున్నాడు, అది రిమూవ్ చేసేయడం అనేది ఆ అబ్బాయి ఎవరిష్టం వాళ్ళది కదా అని చెప్పేసి అనుకోవచ్చు. దాని గురించి మాట్లాడదాం ఒకసారి. ముందుగా వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేస్తూ వీడియో చూడడం స్టార్ట్ చేయండి, కంటిన్యూ చేయండి. వీడియో చూస్తూ కామెంట్ చేయండి. ఇక్కడ సంజన గారు గేమ్ చూస్తుంటే నాకు చిరాకు అనిపిస్తుంది అబ్బా. చిరాకు వేస్తుంది, నిజంగా చిరాకు వేస్తుంది. వాళ్ళ ఫ్యాన్స్కి ఎలా అనిపిస్తుంది తెలియదు, కానీ సంజన గారి ఫ్యాన్స్కి నాకు మాత్రం చిరాకు అంటే చిరాకు, మామూలు చిరాకు కాదు ఆవిడ గేమ్ చూస్తుండే. ఎందుకంటే హౌస్ మొత్తం తినాల్సిన ఎగ్స్ ఆవిడ ఒక్కదా అంత కష్టపడి తినాల్సిన అవసరం ఏముంది. అంత ఎగ్స్ అంటే డ్రైగా ఉంటాయి, అవి అంత కష్టపడి సీక్రెట్ రూమ్లోకి వెళ్ళి మరి తినేయాలి, స్టోర్ రూమ్లోకి వెళ్ళి మరి తినేసి మింగలేక తినలేక అంత ఎక్కువ అయిపోయి ఓవర్లోడ్ అయిపోయి తినాల్సిన అవసరం ఏముంది సంజన గారికి. అంటే ఆవిడ సెల్ఫీస్గా ఆలోచిస్తున్నారని అర్థమైంది. కంటెంట్ కోసం అని చెప్పేసి ఇన్ని రోజులు అనుకుంటున్నాము. కంటెంట్తో పాటు ఈవిడ కూడా ఏదైతే అంటే ఈవిడికి ప్లస్ అయ్యేది కూడా చూసుకుంటుంది. కంటెంట్తో పాటు ఈవిడికి కూడా ఫుడ్ వచ్చేలాగా, ఈవిడ ఒక్కలే తినేలాగా అన్నీ ప్రతి దానికి ఈవిడే. ఫుడ్ మానిటర్ ఈవిడే, కుకింగ్ మానిటర్ ఈవిడే అయినప్పుడు ఈవిడే దొంగతనం చేస్తూ ఈవిడే తినేస్తుంటే, మొన్నేమో దొంగతనం చేసి ఫుడ్ ఏమో శ్రీజకి ఇచ్చింది, ఈరోజేమో దొంగతనం చేసి ఎగ్స్ అని తినేసింది. అప్పటికి ఫ్లోరా వద్దంటారు, తెలిసిపోద్ది మనం చేసామని వద్దని ఫ్లోరా అంటారు. అయినా సరే సంజన గారు చాలా వరస్ట్ అబ్బా. నాకు అస్సలు నచ్చట్లేదు సంజన గారు గేమ్ చూస్తుంటే. మీరు సంజన గారు ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మీకు ఆవిడ గేమ్ స్ట్రాటజికల్గా కంటెంట్ పరంగా బాగుంటుందని అనిపిస్తుందో, లేదంటే మీకు చిరాకు వేస్తుందని అలా కామెంట్ చేయండి ఒకసారి, అది తెలుసుకోవాలని ఉంది. అండ్ ఇంకా ఈ సంజన గారి కోసం మాట్లాడడం వేస్ట్, ఇంకా వదిలేసండి ఆవిడ పట్టించుకుంటే, ఆవిడ చెప్పుకుంటే టాపిక్ ఆవిడ గురించి మనం చెప్పుకుంటుంటే ఆవిడ ఇంకా రెచ్చిపోతున్నారు. సో ఆవిడ ఒక వీక్లో కానీ డేంజర్ జోన్లోకి వస్తే ఇవన్నీ పుష్ట పెడతారబ్బా. ఆవిడ డేంజర్ జోన్లోకి రాకపోవడం వల్ల ఆవిడకి తెలియటం లేదు, బయట నెగిటివ్ అవుతుందండి. డేంజర్లోకి వస్తే ఒక వీక్ పవన్ కళ్యాణ్ లాగా ఆవిడ కూడా అవన్నీ మానేసి మళ్ళీ రీస్టార్ట్ చేస్తారు అతని గేమ్ని. సో నెక్స్ట్ ఇక్కడ ఈ కెప్టెన్ ఫోర్త్ వీక్ కెప్టెన్ సెలెక్షన్స్ ఎలా జరిగాయి అంటే చాలా అన్ఫేర్గా అనిపించింది. అన్ఫేర్ అంటే అన్ఫేరే. పాపం అంత కష్టపడి ఆడారు పవన్ కళ్యాణ్ అండ్ మన ఇమాన్యుయల్. వాళ్ళకి అసలు ఇది లేకుండా పోయిందబ్బా. కష్టపడి ఆడి అన్ని గేమ్స్ వాళ్ళే గెలిచారు. ఆ కష్టానికైనా ఎవరు వాళ్ళకి సపోర్ట్ చేయలేదు. ఎంత కష్టపడ్డారబ్బా ఇద్దరు కలిసి. కంటెండర్ గేమ్స్ పెట్టిన అన్నింటిలో వాళ్ళిద్దరు గెలిచారు, వాళ్ళ టీం గెలిచింది. ఇంకో టీంకి ఒక పాయింట్ కూడా రాలేదు. అలాంటిది వాళ్ళిద్దరిని ఫస్ట్ స్టార్టింగ్ తీసారబ్బా. నాకు పాపం అనిపించింది ఇద్దరిని చూస్తుంటే, ఎందుకు ఇంత ఇలా చేస్తున్నారండి. ఇమాన్యుల్ని తీశారంటే ఒక రీజన్ ఉంటుంది, ఒకటి కాదు రెండు ఉంటాయి రీజన్లు. ఎందుకంటే ఒకటి ఇమాన్యుల్ కెప్టెన్ అయ్యాడు, ఒకటి రీజన్. ఇంకోటి అంటే కెప్టెన్ని గివప్ ఇచ్చాడు, రెండు. ఎందుకంటే కెప్టెన్ లాస్ట్ టైం ఇమాన్యుల్ అన్నాడు, నేను మీ అందరికీ సారీ చెప్తున్నాను, గివప్ ఇస్తున్నాను, సంజన గారు లోపల రావాలని కెప్టెన్స్ గివప్ ఇవ్వాలన్నారు కదా, గివప్ ఇస్తుందని చెప్పి అన్నారు. సో ఆ రీజన్ మీద కూడా ఆయన రిమూవ్ చేసేవచ్చు. కానీ పవన్ కళ్యాణ్ ఏం చేశాడబ్బా. ఈ పవన్కి చెప్దాం, ఇక అందరూ హౌస్మేట్స్ అందరూ నించుంటారు, వరుసగా నించుంటే బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వస్తుంది అనమాట. అక్కడ బెల్ ఉంటుంది, ఒకరు పరిగెట్టుకుని వచ్చి బెల్ కొడితే వాళ్ళు డ్యాన్స్ చేస్తారు, రెయిన్ డ్యాన్స్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఆపోజిట్లో ఒక అంబ్రెల్లా ఉంటుంది. ఆ అంబ్రెల్లాని తీసుకెళ్ళి ఒక రెడ్ కలర్ బార్డర్లో పెట్టాలి. ఈయన రెయిన్ డ్యాన్స్ చేస్తున్న టైంలో ఈ రెయిన్ డ్యాన్స్ ఆగిపోయే టైంకి ఆ అంబ్రెల్లా బార్డర్లో లేకపోతే ఎవరైతే డ్యాన్స్ చేస్తున్నారో ఆ వ్యక్తి ఆ అంబ్రెల్లాని లాక్కెళ్ళడానికి ట్రై చేస్తున్న వల్ల ఒకరిని రిమూవ్ చేసేవచ్చు. ఇక్కడ పవన్ కళ్యాణ్ చేసిన బ్లండర్ మిస్టేక్ ఏంటంటే గుడ్డిగా నమ్మేశాడు.
పవన్ని గుడ్డిగా చాలా నాకు పాపం నేను అనుకున్నాను అసలు పవన్ కళ్యాణ్ ఎందుకు అక్కడ లాగలేదు, లాగుంటే కనీసం బాగుండు, ఎందుకంటే అక్కడ రీతు ఉంది కాబట్టి పవన్ ఆలోచించి లాగుంటే బాగుండు. కానీ పవన్ ఏమనుకున్నాడంటే రీతు నేనే లేము కదా, రీతు నాతో పాటు ఇంకొక ఇద్దరు ఉన్నారు, ఇమానుయల్ ఉన్నాడు అండ్ రాము రాథోడ్ ఉన్నాడు కదా, సో ఎవరో ఒకరు తీస్తారులే, నన్ను తీయడానికి నమ్మకం మీద ఉన్నాడబ్బా. ఫ్రెండ్ కదా, ఫ్రెండ్ అన్నాడు, అన్న అన్నాడు, తమ్ముడు అన్నాడు అనే నమ్మకం మీద ఉన్నాడు. అందుకనే లాగడానికి ట్రై చేయలేదు అసలు పవన్ కళ్యాణ్. మీరు చూస్తుంటే ఎపిసోడ్ అసలు లాగడానికి ట్రై చేయలేదు, జస్ట్ అలా నించుని ఎంజాయ్ చేస్తున్నారు పాటను అంతే. పవన్ కళ్యాణ్ డిమాండ్ పవన్ డ్యాన్స్ చేయడం అయిపోయిన తర్వాత ఎవరిని రిమూవ్ చేస్తావు అని ఎవరిని రిమూవ్ చేయాలి అనుకున్నానంటే పవన్ కళ్యాణ్ రిమూవ్ చేస్తున్నాను కదా. పవన్ కళ్యాణ్ ఒక్కసారి షాక్ అయిపోయాడు, ఇంకేం మాట్లాడలేదు. నాకు నిన్న ఎపిసోడ్లో పవన్ కళ్యాణ్ టూ గుడ్ అనిపించాడు అబ్బా. ఎందుకంటే ఆర్గ్యుమెంట్ అస్సలు చేయలేదు, ఆర్గ్యుమెంట్ చేసి వేస్ట్, వీళ్ళతో మాట్లాడడం వేస్ట్ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ రిమూవ్ చేస్తున్నాను అనగలన ఆయన చెప్పిన రీజన్ కూడా వినలేదు. సైలెంట్గా వెళ్ళిపోయారు సోఫాలోకి, సైలెంట్గా సోఫాలో కూర్చున్నారు. సైలెంట్గా సోఫాలో కూర్చుంటే ఇక్కడ రీతు వెళ్ళి సారీ అని అంటుంది. అప్పుడు రీతుని అడుగుతాడు, నువ్వు చెప్పావా నన్ను రిమూవ్ చేసామని? ఎస్ అంటుంది రీతు. చైతి అంటాడు. ఈ కోపం, ఈ అగ్రెసివ్ ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ పీక్స్లోకి వెళ్ళిపోతాడు. ఇంకా అంటే గేమ్లో ఖచ్చితంగా తను దీన్ని నిరూపించుకుంటాడు. నాకు అనిపించింది అబ్బా, ఇంత గట్టిగా ఆడిన పర్సన్ని కెప్టెన్ అవ్వకుండా తీసేస్తున్నారు కదా, అసలు ఎందుకు అనిపించింది. అతను పెట్టిన ఎఫెక్ట్గానే లాస్ట్ వరకు ఉంచిన బాగున్నాను, పవన్ కళ్యాణ్కి ఉంచలేదు. అసలు ఎవరు సపోర్ట్ లేదు అబ్బా పవన్ కళ్యాణ్. ఫస్ట్ శ్రీజ తప్ప ఇంకెవ్వరూ అక్కడ సపోర్ట్ చేయరు పవన్ కళ్యాణ్కి. ఇమానుయల్ చేస్తారంటే ఇమానుయల్ కూడా సేమ్ గేమ్లో ఉన్నాడు కాబట్టి ఇమానుయల్ కూడా ఛాన్సులు లేవు. యాక్చువల్గా శ్రీజ ఫస్ట్ వచ్చుంటే ఖచ్చితంగా అక్కడ రీతు కానీ మన రామరథ కానీ వెళ్ళిపోతారు. ఎందుకంటే శ్రీజ సపోర్ట్ చేద్దాం అనుకుంటుంది పవన్ కళ్యాణ్కి. పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసినప్పుడు మన ఇమానుయల్ కూడా పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తాడు, ఇద్దరు లాగుతారు కాబట్టి పక్కకి. ఖచ్చితంగా శ్రీజ రీతుని కానీ మన రామరథ కానీ తీసేస్తుంది. అందుకనే డిమాండ్ పవన్ స్టార్టింగ్ వచ్చి పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ కాబట్టి రీతు కెప్టెన్ అవ్వాలని చెప్పేసి అసలు ఇంక ఇండివిజువల్లీ ఎక్కడ ఉందబ్బా ఆ రీతు చెప్పడం ఏంటి, ఈయన తీసేయడం ఏంటి, నాకు అర్థం కావట్లేదు. ఇండివిజువల్లీ గేమ్ ఆడ్డా డిమాండ్ పవన్ ఇదే కంటిన్యూ అయితే 2 వారాలు 3 వారాలు డిమాండ్ పవన్ అయినా నాకు ఒకటి అనిపిస్తుంది. డిమాండ్ పవన్ చూస్తుంటే ఆ డిమాండ్ పవన్ని ఆడుకుంటుంది రీతు, ఆయన ఎమోషనల్తో ఆయన చెప్పింది వింటాడని చెప్పేసి ఆయనతో ఆడుకుంటుంది. లాస్ట్కి ఎర్రి పుష్పం అయిపోతాడు అనిపిస్తుంది నాకు. ఈ మాట అనొచ్చా అనకూడదో తెలియదు కానీ ఖచ్చితంగా అవుతాడు. మీరు చూస్తూ ఉండండి, ఖచ్చితంగా ఎక్కడిదో దెబ్బేస్తుంది రీతు డిమాండ్ పవన్ని. ఎందుకబ్బా ఆయన గేమ్ ఆయన ఆడుకోవడం మానేసి ఆవిడ చుట్టూ తిరుగుతాడు, ఆవిడ చెప్పింది చేస్తాడు. ఆవిడ చెప్పింది చేస్తే నీ ఇండివిజువల్ ఏముంది, ఆవిడ చెప్పింది కాబట్టి చెప్పిన తర్వాత నువ్వు ఆలోచించి నీకు ఎవరైతే తీయాలనుకుంటా వాళ్ళని తీసేయవచ్చు. తను సపోర్ట్ చేయమంది, సపోర్ట్ చెయ్యు. ఒకటి విన్నావు, 2 వినాలా చెప్పింది, అది నాకు రాంగ్ అనిపించింది. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ శ్రీజ వస్తుంది. శ్రీజ ఏమో మన ఇమానుయల్ తీసేస్తుంది. ఇమానుయల్ అంటే శ్రీజ యాక్చువల్గా రాగని చెప్తుంది, డ్యాన్స్ అయిపోయిందో శ్రీజ చెప్తుంది. ఇక్కడ ఎవరు రీతు లాగుతుంది అబ్బా, చాలా గట్టిగా లాగుతుంది రీతు. లాగని ట్రై చేస్తే అక్కడ ఇద్దరు ఉంటారు కాబట్టి లాగనివ్వరు ఇద్దరు. రీతు లాగని ట్రై చేస్తుంది కానీ రీతుకి అర్థమైపోద్ది శ్రీజ సపోర్ట్ చేయదు అని. అయితే శ్రీజ డ్యాన్స్ అయిపోయిన తర్వాత అంటది, నేను రీతుని తీయాలనుకున్నాను ఎందుకంటే నేను పవన్కి సపోర్ట్ చేద్దాం అనుకున్నాను కాబట్టి పవన్ కళ్యాణ్కి రీతుని తీద్దాం అనుకున్నాను, కానీ రీతు అనుకున్నాను కానీ సెకండ్ ఆప్షన్లో నాకు ఇమానుయల్ మీరు ఆల్రెడీ కెప్టెన్ అయ్యారు కాబట్టి మిమ్మల్ని రిమూవ్ చేస్తానని చెప్పేసి అంటారు. ఇమానుయల్ కూడా కొంచెం అక్కడ ఫీల్ అవుతాడు, ఎందుకంటే కెప్టెన్ అయితే మళ్ళీ కెప్టెన్ అవ్వకూడదా. అది కూడా ఆయన కెప్టెన్గా పూర్తిగా చేయలేదు, మిడ్ వీక్లో ఆయన గివప్ ఇచ్చారు సంజన గారి కోసం. అదొక రీజన్ ఆయన చేయడానికి వెళ్ళరు, మళ్ళీ చేద్దాం అనుకుంటాడు. నెక్స్ట్ ఏమో మన భరణి గారు వస్తారు. భరణి గారు వచ్చి ఖచ్చితంగా భరణి గారు రాము రాథోడ్నే సెలెక్ట్ చేస్తారని. రీతు అవస్థలు చూడాలబ్బా, రీతు అవస్థలు ఖచ్చితంగా ఈ నాకు సపోర్ట్ చేయరు అని చెప్పేసి
అటు లాక్కి వెళ్తుంది, ఇటు లాక్కి వెళ్తుంది. ఆ రౌండ్లో పెట్టాలి, ఆ స్క్వేర్లో పెట్టాలి. రెడ్ కలర్ స్క్వేర్ అది ఇచ్చారు, ఆ స్క్వేర్లో పెడితేనే అది ఎలిమినేట్ చేయడానికి అవ్వదు, రిమూవ్ చేయడానికి. ఆ స్క్వేర్లో పెట్టడానికి ఇన్ని ప్రయత్నం చేసిందబ్బా. రాము బక్కపలుచుకున్నా సరే రాము రీతిని ఆపగలిగాడు. అది కదా మ్యాటర్ అండి. రాము రీతిని ఆపడమే కాదు, ఆవిడ ముందు లాక్కెళ్తుంటే ఈయన ఆవిడ ఒక 2 అడుగులు ముందుకు వెళ్తుంటే ఈవిడ 4 అడుగులు వెనక్కి లాక్కెళ్తున్నాడు రామురాతడు. ఇక్కడ అర్థమైపోతుంది ఎంత స్ట్రెంత్ ఉంది రామురాతడికి. అది అంబ్రెల్లా బరువు ఉంటుంది, దాని పేరు బాక్స్ ఉంది దానికి అంబ్రెల్లాకి. అంటే దాంతోపాటు ఆ అమ్మాయి పట్టుకుంటుంది, దాన్ని లాక్కొని వెనక్కి వస్తున్నాడంటే గ్రేట్ కదా. తినకు తెలుసు రామురాతడు భరణి సపోర్ట్ చేస్తారండి రామురాతడికి. సో చాలాసేపు పట్టులు పట్టింది అబ్బా, చాలాసేపు లాగడానికి ట్రై చేసింది, చాలాసేపు పట్టులు పట్టింది ఎదురున్న. రామురాతడు మొత్తానికి అయితే పెట్టడం లేదు బాక్స్లోని. భరణి గారేమో రామురాతడికి ఏకగ్రీవంగా ఎన్నుకొని రామురాతడిని 4th కెప్టెన్గా ఎన్నుకున్నారు. రామురాతడు డిజర్వ్డ్ క్యాండిడేటే కెప్టెన్గా, కాదనట్లేదు. కాకపోతే ఈ వీక్ పోల్చుకుంటే ఈ వీక్ డిజర్వ్ క్యాండిడేట్ ఎవరంటే పవన్ కళ్యాణ్ కానీ ఇమానుయల్ కానీ, ఇద్దరులో ఎవరొకరు అయ్యి ఉంటే వాళ్ళు ఆడిన ఆటకి న్యాయం జరిగేది అనిపించింది. వాళ్ళు కెప్టెన్ అవ్వకపోయినా వాళ్ళు ఆడిన ఆట వల్ల వాళ్ళ ఓట్ పోలింగ్ మాత్రం ఒక్కసారి చేంజ్ అయిపోద్దబ్బా. ఇప్పటివరకు పవన్ కళ్యాణ్కి ఓట్లు బాగా పడుతున్నాయి, ఇంకా బాగా పడతాయి. ఆయన గేమ్ తెలిసింది కాబట్టి అందరికీ. ఆయన గేమ్ కొంతమందికి తెలిసిందబ్బా, మన అగ్నిపక్ష షో వల్ల. అగ్నిపక్ష షోలో అని తను నిరూపించుకున్నాడు కాబట్టి కొంత తెలుసు. కానీ అగ్నిపక్ష అమ్మ చూడలేదు కాబట్టి బిగ్ బాస్లో వచ్చిన తర్వాత ఆయన తెలియాలంటే అందరికీ ఈ గేమ్స్ ఆడాలి, ఒక మంచి గేమ్ ఆడాలి అని మనం అనుకున్నాం. మొన్న లాస్ట్ ఎపిసోడ్, ప్రీవియస్ లాస్ట్ ఎపిసోడ్ అదే జరిగింది. ఒక మంచి వీక్ పడింది అబ్బా ఇమానుయల్ కానీ పవన్ కళ్యాణ్కి. మంచి ఎలివేషన్ వీక్, మంచి ఎమోషనల్, మంచి స్ట్రాంగర్ అని తెలియడం కోసం సూపర్ వీక్ పడింది. ఇక్కడ దివ్యనిఖిత కొన్ని మాట్లాడుతుంది, ఆ నెగిటివ్ పార్ట్స్ చూపించట్లేదబ్బా ఎపిసోడ్లో. దివ్యనిఖిత లైవ్లో కొన్ని అడుగుతుంటుంది అనమాట. అంటే మన భరణి గారికి అలా డబ్బా కొట్టడం, లేకపోతే భరణి గారికి నేను మీకు సపోర్ట్ చేస్తాను అని చెప్పడం, ఇవన్నీ ఉంటాయి. కొన్ని మాట్లాడుతుంది ఆవిడ, అవి చూపించట్లేదు ఎపిసోడ్లో. ఎందుకని అర్థం కాలేదు. ఎందుకంటే ఆవిడ వైల్డ్ కార్డులో వచ్చింది కాబట్టి అప్పుడే నెగిటివ్ అవ్వడం కరెక్ట్ కాదనుకుంటున్నారో లేదా ఏంటి తెలియదు. కానీ ఆవిడ కొన్ని మాటలు కట్ చేస్తున్నారు, అవి చూపించట్లేదు. నెగిటివ్ అవ్వడానికి ఛాన్స్ ఇవ్వట్లేదు దివ్యనిఖిత గారికి. సో రామురాతడు కెప్టెన్కి అర్హుడా కాదా కామెంట్ చేయండి. ఇక్కడ పవన్ కళ్యాణ్ మాత్రం చాలా ఎక్కువ బాధపడ్డాడబ్బా. అక్కడ రీతు అండ్ డిమాండ్ పవన్ వచ్చి మాట్లాడడానికి ట్రై చేశారు, అస్సలు వినలేదు. డిమాండ్ పవన్ మళ్ళీ ఓవర్ రియాక్ట్ రీతు దగ్గరికి వెళ్ళి. అసలు ఇక్కడ డిమాండ్ పవన్కి అర్థం కాదు ఏంటంటే, డిమాండ్ పవన్ రీతు మాటలు వింటాడు కానీ రీతు డిమాండ్ పవన్ మాట విందో. చిన్న లాజిక్ ఆయనకి అసలు అర్థం కాదు, ఆయన బ్రెయిన్లెస్, నాకు తెలుసు కదా. ఆయన మన రీతు వెళ్ళి పవన్ కళ్యాణ్ని బతిమలాడితే పవన్ కళ్యాణ్ వినకుండా వెళ్ళిపోతాడబ్బా. డిమాండ్ పవన్ రీతు దగ్గరికి వెళ్ళి ఎందుకు అలాగా, అతను వెళ్ళిపోతుంటే అతను వెనకాల వెళ్ళి బతిమలాడుకుంటే నాకు చాలా చిరాకు. చీతు అన్నా సరే వెనకాల వెళ్ళి మనం మాట్లాడుకోవడం, మనం బతిమలాడుకోవడం అంటే చిరాకు. నువ్వు వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు ఆయన మాట్లాడు అంతే. వెళ్ళి బతిమలాడడం చేయడం ఇష్టం లేదు నాకు అంటే, నీ ఇష్టానికి ఎవడు అంగీకరిస్తాడు, నా ఇష్టం నాదనుకొని మళ్ళీ వెళ్ళి మాట్లాడుతుంది రీతు. తెలుసు కదా రీతు విందు. రీతు అంటే అవసరానికి వాడుకుంటుంది, తన అవసరం కొద్దీ గేమ్స్లో ఉన్నంత వరకు వాడుకుంటుంది. ఈ పరిచయము, ఈ ఏదైతే ప్రేమ ఫ్రెండ్ అనుకుంటున్నారో ఇది బయట కూడా ఉంటే అప్పుడు చూద్దాం. ఎందుకు చెప్తున్నానంటే లాస్ట్ టైం శ్రీముఖి కూడా సేమ్ ఇదే చేసిందబ్బా. శ్రీముఖి కూడా పృథ్వీ ముసుగులో పడి పృథ్వీ అనుకొని మిగతా ప్లేయర్స్ అందరినీ వదిలేసిందబ్బా. మిగతా ప్లేయర్స్ అందరినీ వదిలేసి పృథ్వీ వెనకాల తిరిగింది. ఏదైనా టాస్క్ అయితే పృథ్వీకి సపోర్ట్ చేయడం, ఏదైనా కెప్టెన్స్ కోసం సపోర్ట్ చేయడం పృథ్వీకి ఇవ్వడం. ఆయన ఆడకపోయింది పృథ్వీకి ఇవ్వడం. బయట ఏమైంది అసలు ఎక్కడ ఎద్దరికైనా కనబడట్లేదు, ఎవరి దారి వాళ్ళది. అలాగే ఉంటుంది బయట. హౌస్లో ఉన్నంత వరకు వాళ్ళ అవసరాల కోసం వాడుకుంటారు, వాళ్ళ అవసరాల కోసం పని చేయించుకుంటారు, వాళ్ళ అవసరాల కోసం వాళ్ళు సపోర్ట్ చేసుకుంటారు అంతే. హౌస్ దాటిన తర్వాత ఎవరి పని వాళ్ళదే, ఎవరు బిజీ వాళ్ళదే, ఎవరి వర్క్ వాళ్ళదే, ఎవరిని పట్టించుకోరు. సో మన వీడియో లాస్ట్ వరకు చూస్తున్న వాళ్ళు వీడియో ఎలాగందో మన రివ్యూ ఎలాగందో కామెంట్ చేయండి. ఏదైనా మిస్టేక్స్ ఉంటే, ఏమైనా మెయిన్ పాయింట్స్ మర్చిపోతే అది చెప్పండి, కొంచెం పర్లేదు, నేనేమనుకోండి చెప్తే కామెంట్ చేస్తే
వాడిని నేను చూసి ఓకే ఇది మర్చిపోయినా ఇది మెయిన్ పాయింట్ అని చెప్పి చూసి మళ్ళీ రేపు ఆ వీడియోలు చెప్పడం ట్రై చేస్తాను. మీరు చెప్పకపోతే నాకు ఏం తెలుస్తుంది? నాలాంటి స్టార్టప్ యూట్యూబర్కి ఏం తెలుస్తుంది? నాలాంటి స్టార్టప్ యూట్యూబర్ కొంచెం ముందుకు వెళ్ళాలంటే మీ సపోర్ట్ కావాలి. మీరు నెగిటివ్ పాయింట్ చెప్తే దాన్ని నేను కరెక్ట్ చేసుకొని దాన్ని కరెక్ట్ వేలో వెళ్తాను. సో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. మళ్ళీ రేపు మీ ముందుకు వస్తాను వీడియోతో. థ్యాంక్ యూ.